కుత్బుల్లాపూర్ సూరారం మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మినిమల్ ఇన్వెసివ్ సర్జరీలో 100 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా పేషెంట్స్తో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన హాస్పిటల్ యాజమాన్యం పేషెంట్ల జీవితాలను దృష్టిలో ఉంచుకొని పేషెంట్ల గుండె ఆరోగ్యంగా ఉండేందుకు బైపాస్ సర్జరీలు చేయకుండా పెరిగిన టెక్నాలజీతో మినిమల్ ఇన్వెసివ్ సర్జరీల ద్వారా ఛాతీపై 3 ఇంచుల కోతతో విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలుగా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి గుండె ఆపరేషన్లను సక్సెస్ చేస్తున్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ నార్త్ హైదరాబాద్లోని మొట్టమొదటిగా డాక్టర్ హరీష్ బడామి కార్డియాలజీ ఆధ్వర్యంలో మినిమల్ ఇన్వెసివ్ సర్జరీలను మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లోనే తక్కువ రేటుకే చేస్తూ 2 వారాల్లో పేషెంట్లు పూర్తిగా కోలుకునే విధంగా గుండె ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో గడిచిన 10 నెలల్లోనే 100 మినిమల్ ఇన్వెసివ్ కార్డియాక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించామని, రానున్న 3 నెలల్లో రోబోటిక్ సర్జరీలతో అతి తక్కువ టైంలో మెరుగైన సర్జరీలను చేసి అతి తక్కువ టైంలో పేషెంట్లు త్వరగా కోలుకునే విధంగా అధునాతన ఎక్విప్మెంట్ మిషనరీల ఆధారంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టెక్నిక్ అని చెప్పాలి, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి 15 ఏళ్ళుగా ఉందని చెప్తున్నారు ఆయన. కానీ నేను కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నాను. అండ్ ఐ వాస్ కన్విన్స్డ్ బికాస్ ఆపరేషన్ ముందే చాలా చక్కగా అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏం చేస్తారు ఎలా చేస్తారు అని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువ కాలం ఉండక్కర్లేదు హాస్పిటల్లో, తొందరగా డిశ్చార్జ్ చేస్తారు. 4 రోజులు అన్నారు, అలాగే 4 రోజుల్లో బయటకు వచ్చాను. ఆ విధంగా చూసినట్టు చాలా చక్కటి టెక్నిక్ అనేది చెప్పాలి. ఎక్స్పీరియన్స్ గురించి చెప్పంటే ముందు నేను కొంచెం కంగారు పడ్డాను, ఎందుకంటే నాకు ఆపరేషన్ తీసుకెళ్ళగానే ఎన్సీషియా ఇచ్చేసారు, నాకు ఏం తెలియలేదు. ఆపరేషన్ గురించి ఏం చెప్పడం ముందు తర్వాతే చెప్తానన్నాను. అక్కడ ఆపరేషన్ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది కట్ చేసిన దగ్గర చిన్న కట్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంతే ఉంది కట్, ఈ కట్టలేదు. కానీ అవి కూడా తగ్గడానికి మామూలుగా అయితే టైం ఎక్కువ పడుతుంది. అది ఈలోగా ఎంత కేర్ తీసుకుంటామో చాలా ఇంపార్టెంట్. ఈ 4 రోజులు వార్డులో పెట్టినప్పుడు ఈ స్టాఫ్ అందరూ, వాళ్ళు పారామెడికల్స్ కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు చేసిన సర్వీస్ చాలా బాగుంది. ఐ లైక్ ఇట్ వెరీ మచ్ ఇన్ దిస్ హాస్పిటల్ పర్టికులర్లీ. ఎందుకంటే దీని గురించి మనం అందరూ నోటి మాట్లాడాలి, తప్పకుండా నాలాంటి వాడు సాటిస్ఫైడ్ అయ్యింది అంటే తప్పకుండా నాకు కూడా చెప్తాను. అంటే తప్పకుండా ఇంకా ఈ రకమైన ఆపరేషన్లు బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను. అలా అని చెప్పి అందరూ ఇటువంటి జబ్బులతో రాకూడదని నాకు అందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. తప్పనిసరి అయినప్పుడు సెకండ్ టెక్నిక్ సైడ్. నమస్కారాలు. కొంచెం వాయిస్ తగ్గింది. నాది కర్నూలు. సారు కర్నూలులో మైకూర్ హాస్పిటల్లో సర్జరీ చేస్తున్నాయి. నాకు 65 ఇయర్స్, యోగా మాస్టర్ని. నా పేరు ఉస్తేపల్లి పుల్లయ్య. జనరల్ చెకప్ కోసం 65 ఇయర్స్లో పోయినాను. పోయిన తర్వాత టీఎంజీలో పాజిటివ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఎంజోగ్రామ్ అనుకున్నాను, సరిగ్గా లేకపోతే మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటే సార్ బాగా చేస్తాడంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు ట్రీట్ చేశాడు కదా, ఇదల్లా మా బడ్జెట్ 4 lakhs ఉన్నది. కానీ సార్ ట్రీట్ చేసిన తర్వాత మైండ్ డబ్బు ఖర్చు చేయడం మనకు తొందర రికవర్ అవుతే మేలైన ఉద్దేశంతో ఎక్కువ సర్జరీ ఉండదని చెప్తే మైండ్ మార్చుకొని అప్పటికప్పుడు మైండ్ చేంజ్ చేసుకొని ఆపరేషన్ చేసినాడు. సరే హ్యాపీగా సంతోషంగా మాట్లాడేసినాడు. లోన హాస్పిటల్లో స్టాఫ్ కూడా చాలా బాగా చేశారు, చాలా సంతోషమైంది. హాస్పిటల్లో ఫస్ట్ టైం రావడం నేను 65 ఇయర్స్లో. కానీ అది ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. సార్ నడితే జెనెటిక్ అన్నాడు, ఈ వంశం ఎరుకుందని చెప్పన్నాడు. కానీ మనం ఏం వచ్చింది పోగొట్టుకనికనే మనం ప్రయత్నం చేయాలి అని సార్ చెప్పినట్లు ఒప్పుకున్నాను. సర్జరీ చేసినాడు. నాకు చీమ గుట్టంత నొప్పి కూడా లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. 4 రోజులు నడిపించినాడు, మెట్లు ఎక్కించినాడు. కాబట్టి సక్సెస్ అయింది, సంతోషం. మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో 100 మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కంప్లీట్ చేసి మనం ఈరోజు 100 సర్జరీస్ కంప్లీట్ చేసినాం. ఇది జస్ట్ మనం
మొదలు పెట్టినాం అనుకోండి, 10 months లో 100 సర్జరీస్ అంటే మామూలు విషయం కాదు. ఏ పెద్ద హాస్పిటల్లో కూడా ఇంత పెద్ద నంబర్ ఇప్పటి వరకు ఆ 10 months స్పాన్ లో ఇప్పటి వరకు ఎవరితో సాధ్యం కాలేదు సార్ చెప్పినట్టు. అదే విధంగా ఇప్పుడు మన పేదవాళ్ళ జనాలు అందరికీ పేదవాళ్ళకి బయట ఏది పెద్ద పెద్ద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సైడ్ అటువైపు పోవాల్సిన అవసరం లేదు. అందరు మల్లారెడ్డి నారాయణ అంటే ఇక్కడ తక్కువ ధరంలో క్వాలిటీ ట్రీట్మెంట్ అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటంటే అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీకి పెద్ద కట్ చేసేసి అంటే స్టర్నంలో పెద్ద కట్ చేసి బోన్ బ్రేక్ చేసి దాని సర్జరీ చేసేటారు. ఇప్పుడు ఏం చేస్తామంటే అదంతా చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న హోల్ తోని ఒక చిన్న ఇన్సిజన్ తోని మనం అదే సర్జరీ ఒక తక్కువ టైంలో ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మనం ఒక 15 days 15 రోజులు ఉండాల్సిన అవసరం లేదు. వారంలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఒక పెద్ద సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది. అదేవేళ చిన్న హోల్తో ఒకవేళ సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది. సో రికవరీ త్వరగా అవుతుంది. సో అదే విధంగా బైపాస్ సర్జరీలోనే కాకుండా ఇంకో ఎన్నో సర్జరీస్ లో ఎన్నో ట్రీట్మెంట్ లో మనం మినిమల్ ఇన్వేసివ్ ఇది చేయొచ్చు. ఇది చేయడానికి ఎక్స్పర్టీస్ అవసరం ఉంది. అంటే ఏ హాస్పిటల్ పడితే ఆ హాస్పిటల్లో చేయలేము. దానికి కావాల్సింది మరి ముఖ్యంగా ఒక సర్జన్, ఒక మంచి స్కిల్ఫుల్ సర్జన్. సో దానికి మా దగ్గర ఒక టీం ఉన్నారు. డాక్టర్ హర్ష్ బదామి సార్ ఉన్నారు. ఆయన వచ్చి మనకు ఒక 10 months అయింది జాయిన్ అయ్యి. ఆయన వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసిండు. అసలు అప్పటి వరకు ఈ వైప్ ఆఫ్ ద సిటీలో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఇట్లాంటి మనం అంటే ఏదైనా ఉంటది అని కూడా తెలియదు. అంతా డబ్బులు ఉండేటోళ్ళకి వాళ్ళకి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఇట్లాంటి హై అండ్ టెక్నాలజీ వాళ్ళకి అట్లా సిటీ వైపే తెలుసు. కానీ ఇప్పుడు అదే ట్రీట్మెంట్ పేదవాళ్ళకి అంటే మిడిల్ క్లాస్ ఇంకా వాళ్ళ లోవర్ మిడిల్ క్లాస్ అట్లాంటి వాళ్ళ కుటుంబానికి కూడా అదే ట్రీట్మెంట్ తక్కువ ధరంలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో ఇస్తున్నాము. సో మనం ఇప్పుడు సిటీ వైపు పోవాల్సిన వచ్చారు ఇప్పుడు. సో మన సార్ కానీ లేకపోతే సుధాకర్ సార్ కానీ అదే విధంగా దానికి ఇచ్చేది ఒక స్పెషల్ ఎనెస్థేషియా టీం కూడా అదంతా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉండే ఒక ప్రతి ఒక్కటి రూమ్స్ కానీ లేకపోతే నర్సెస్ సపోర్ట్ కానీ ప్రతిదీ ఒక మంచి క్వాలిటీతో ఇస్తున్నాము. మీరు కాస్ట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. సిటీలో ఉండే హాస్పిటల్ కి మన ఈ హాస్పిటల్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను చెప్పేదని ఇప్పుడు ఓన్లీ ఒక మినిమల్ ఇన్వేసివ్ లో మనం 100 చేసినాం. ఇంకా వచ్చే కొన్ని నెక్స్ట్ 1 year లో 200 కూడా ఇంకా పైన కూడా 250 దాటేస్తామని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ మనం మొదలు పెట్టినాం అనమాట. అది కాకుండా రోబోటిక్ సర్జరీ కూడా ఇప్పుడు ఓన్లీ నీ రీప్లేస్మెంట్ అంటే ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్ లో మాత్రమే రోబోటిక్ సర్జరీ ఉంది. ఇది మన ఇంకొక 1 month లో రోబోటిక్ సర్జరీ ప్రతి ఒక్క క్షేత్రంలో వేరే సర్జరీస్ మన హార్ట్ సర్జరీలో కూడా రోబోటిక్ కానీ లేకపోతే మన కట్ సర్జరీస్ అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సర్జరీ కూడా రోబోటిక్ కానీ అంత లివర్ సర్జరీస్ కూడా మన దగ్గర స్టార్ట్ చేస్తాం. ఏదేది ఏ ట్రీట్మెంట్ సిటీ వైపు ఉన్నాయో మనం ఇంత దూరం గచ్చిబౌలి హైటెక్ సిటీ అటువైపు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇటువైపు అంటే మన ఈ కుక్కట్పల్లి ఇటువైపు ఒకే ఒక హాస్పిటల్లో అన్ని విధంగా అంత లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ మాత్రమే. ఎందుకంటే మా దగ్గర ఒక టీం ఉంది, మా దగ్గర మొత్తం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, కొత్త కొత్త టెక్నాలజీ ఉంది. సో మొత్తం మంచి ఓవరాల్ ఒక ఈకో సిస్టమ్ ఉంది కాబట్టి మనం ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మినిమల్ ఇన్వెసివ్ కార్డియాక్ సర్జరీస్ చేయడం జరిగింది అండర్ మా డాక్టర్ హరీష్ బాదామి గారు. అంటే జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 months పీరియడ్లోనే అంటే ఎవ్రీ మంత్ అరౌండ్ 10 మినిమల్ ఇన్వెసివ్ కార్డియాక్ సర్జరీస్ చేయడం అంటే ఇది మామూలు విషయం అనేది కాదు. అంటే ఒక మన తెలంగాణలో కూడా ఇటు ఎంత పెద్ద హాస్పిటల్ ఎంత కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా ఇన్ని సర్జరీస్ కావడం అనేది సాధ్యం కాదు. సో అదేవిధంగా ఈ మినిమల్ ఇన్వెసివ్ సర్జరీస్లో ఓన్లీ బైపాస్ సర్జరీ కాకుండా వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఈ రోజు అంటే దగ్గర 50 పేషెంట్స్ తోని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో రోబోటిక్ సర్జరీస్ ప్లాన్ చేస్తున్నాము. రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ వేరే అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా రోబోటిక్ సర్జరీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో మెయిన్లీ మంచి టీం ఉన్నారు కాబట్టి 100 రోబోటిక్ సర్జరీస్ కూడా ఇమ్మీడియట్ గానే అచీవ్ చేయగలుగుతాం. సో ఒక పెద్ద టీం దగ్గర 25 డాక్టర్స్ ఓన్లీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. సో 24 hours స్టంటింగ్ కానీ బైపాస్ సర్జరీస్ కానీ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ ఇవన్నీ కూడా వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఎన్నో రీప్లేస్మెంట్ సర్జరీస్ ఇక్కడ కంటిన్యూస్ గా ఆరోగ్యశీల ఇన్సూరెన్స్ లో అట్లా అన్ని విధాలుగా పేషెంట్ అఫోర్డబుల్ రేట్ లో అంటే ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ ఒక లోయెస్ట్ అఫోర్డబుల్ ప్రైసింగ్ లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో చేస్తున్నాం.